నమస్కారం మిత్రులారా. హిందూ పురాణాలలో మన మనస్సును బాగా కదిలించే కథ ఏదైనా ఉందంటే అది శివ సతి కథ. ఈ కథను చాలాసార్లు సతి కోపంతో ప్రాణాలు విడిచింది అని సరళంగా చెప్పేస్తారు. కాని నిజంగా అలా జరిగిందా? సతి చేసినది ఒక ఆవేశ నిర్ణయమా? లేదా అందులో ఒక లోతైన ధార్మిక అర్థం దాగి ఉందా? ఈ వీడియోలో మనం ఎలాంటి అతిశయాలు లేకుండా పురాణాలు ఏమి చెబుతున్నాయో శాంతంగా, నిజాయితీగా తెలుసుకుందాం. సతీదేవి ప్రజాపతి దక్షుని కుమార్తె. దక్షుడు వేదాలు, యాగాలు, నియమాలు ఇవన్నీ అత్యంత కఠినంగా పాటించే వ్యక్తి. కాని సతి చిన్ననాటినుంచే శివుని గురించి వింటూ పెరిగింది. ఆమెకు శివుడు ఒక సాధారణ దేవుడు కాదు. ఆయనే ఆమె జీవనాధారం. తండ్రి అభిప్రాయానికి విరుద్ధంగా శివుని వివాహం చేసుకోవడం ద్వారా సతి ఒక విషయం స్పష్టంగా చూపించింది. హృదయం అంగీకరించిన ధర్మం సమాజ అభిప్రాయాలకంటే గొప్పది. దక్షుడికి శివుడు తనకు సరైన అల్లుడిలా అనిపించలేదు. భస్మధారి, జటాజూటధారి, శ్మశానవాసి, సాంప్రదాయాలకు లోబడని యోగి. దక్షుడి దృష్టిలో ఇవి అన్నీ లోపాలే. కాని శివుడు ఈలోక నియమాలకు అతీతుడు. ఇక్కడ పురాణం మనకు చెప్పేది అహంకారం కళ్లకు కప్పువేస్తే దైవత్వం కనిపించదు. దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. దేవతలందరికీ ఆహ్వానాలు పంపించాడు. కాని శివునికి కాదు, సతికి కాదు. ఇది శివుని గౌరవాన్ని పూర్తిగా తిరస్కరించిన చర్య. సతి తండ్రి ఇంటికి వెళ్లాలని అనుకుంది. శివుడు ఆమెతో ఇలా అన్నాడు: ఆహ్వానం లేని చోటికి వెళ్లడం, మన గౌరవాన్ని మనమే తగ్గించుకోవడం, ఇది ఆదేశం కాదు, హెచ్చరిక మాత్రమే. యజ్ఞశాలలో దక్షుడు బహిరంగంగా శివుని దూషించాడు. సతిని కూడా తండ్రి స్థాయికి తగ్గ మాటలతో కించపరిచాడు. ఆ క్షణంలో సతి ఒక విషయం గ్రహించింది. ఇక్కడ తనకు భార్యగా గౌరవం లేదు, కూతురిగానే గుర్తింపు ఉంది. ఇది కేవలం వ్యక్తిగత అవమానం కాదు, ఇది ధర్మానికి జరిగిన అవమానం. సతి నిర్ణయం ఒక క్షణిక కోపం వల్ల కాదు. ఆమె లోతుగా ఆలోచించింది. అహంకారంతో నిండిన ఈ వంశంలో పుట్టిన ఈ శరీరంతో నేను శివుని భార్యగా ఉండలేను. ఆమె చేసినది ప్రాణత్యాగం కాదు. పురాణ భావనలో అది ఒక త్యాగాత్మక మార్పు. పాత శరీరాన్ని విడిచిపెట్టి మళ్లీ ధర్మమార్గంలో జన్మించాలనే సంకల్పం. సతి విడిపోయిన తర్వాత శివుడు మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఆమె శరీరాన్ని మోస్తూ తాండవం చేశాడు. ఇది కోప తాండవం కాదు, ఇది ఒక ప్రేమికుడి వేదన. పురాణాలు ఇక్కడ చెప్పేది నిజమైన ప్రేమ ఉన్న చోట వేదన కూడా లోతుగా ఉంటుంది. శివుని జటలనుంచి వీరభద్రుడు అవతరించాడు. యజ్ఞం ధ్వంసమైంది. ఇది ప్రతీకారం కాదు, ఇది ఒక ధార్మిక హెచ్చరిక. దైవాన్ని అవమానించినప్పుడు ధర్మమే ప్రతిస్పందిస్తుంది. సతి పార్వతిగా పునర్జన్మించింది. తపస్సుతో మళ్లీ శివుని పొందింది. ఇక్కడ పురాణం చెప్పే సారాంశం నిజమైన ప్రేమ శరీరాన్ని కాదు, ఆత్మను అనుసరిస్తుంది. మిత్రులారా, సతిదేవి చేసినది ఆత్మహత్య కాదు, అది అహంకారానికి వ్యతిరేకంగా ఒక ధర్మ ప్రకటన. ఈ కథ మనకు నేర్పేది ప్రేమకు గౌరవం అవసరం. అహంకారం ధర్మాన్ని అంధం చేస్తుంది. ఆత్మబంధం శాశ్వతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పురాణార్థ కథల కోసం మన హిందూ చరిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ.